ప్రభు నందు ప్రియులైన సహోదరులందరూ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉన్నారు. ఈ సమయంలో దేవుని యొక్క లేఖన సంగతులను మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండంలో గత కాలంలో 13-14 అధ్యాయాలు మనం చూసాం. 13-14 అధ్యాయాల్లో మన సంగతుల గురించి ఆలోచన చేస్తున్నాం. మనం పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఆ సంఖ్యాకాండంలో దేనికోసం ఆలోచించాం జ్ఞాపకం ఉంది కదండి. విశ్వాసంలో వైఫల్యం చెందడం, విశ్వాసంలో పడిపోయేటువంటి అవకాశం. అందువలన మొదటి కారణం మనం చూసాం. విశ్వాసంలో వైఫల్యం అవ్వడానికి కారణం ఏంటండి? ఇశ్రాయేలు అన్నాడు వైఫల్యం అవ్వడానికి మొట్టమొదటి కారణం ఏంటి చూసామంటే భయం. అంటే ఎవరి యందు భయం ఉండాలో వాని యందు భయం ఉండక, ఎవరి యందు భయం ఉండకూడదో వాళ్ళ యందు భయపడ్డారు. అదనమాట. కాబట్టి మొట్టమొదటి కారణం భయం. ఎందుకంటే 13లో అక్కడ మోషే కొంతమందిని పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 12 మందిని పంపించినప్పుడు వాళ్ళ సమాచారం తీసుకొచ్చి చెప్పారు. అందులో 10 మంది చాటు సమాచారం తీసుకొచ్చారు. ఇద్దరు మాత్రం యెహోషువ, కాలేబు అనేవారు మాత్రం ఏం చేశారు? సమాచారం చెప్పారు. మొత్తాన్ని సమాచారం చెప్పినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు కనబడింది ఏంటంటే భయపడ్డారు. అంటే దేవుడు, వాళ్ళు నడిపించేటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు, ఆయన శక్తిని కళ్ళారా చూసినా కూడా వాళ్ళు ఏమయ్యారండి? మనుషులకి భయపడిపోయారు. అందువల్ల దేవుడికి భయపడాల్సింది ఎవరు భయపడ్డారు? వాళ్ళు మనుషులకు భయపడ్డారు. అందువల్ల వాళ్ళు మొట్టమొదట వాళ్ళు దేవుని ప్రజలుగా వాళ్ళు ఏమైపోయారు? విశ్వాసంలో విఫలమైపోయారు. అందువలన మనం కానీ జాగ్రత్తగా లేకపోతే, అంటే ఈ రెండు విరుద్ధమైనది. దేవుడి యొక్క భయం లేకపోతే మనుషుల్లో భయం కలుగుతుంది. అదనమాట. మనుషుల్లో భయపడ్డామో దేవుడి భయం లేకుండా పోతుంది. అదనమాట. అందువలన ఇప్పుడు ఉదాహరణకి మనల్ని ఎవరైనా మన విశ్వాసం గురించి ఎవరైనా వచ్చి భయపెట్టారనుకోండి, మీరు మాట్లాడితే బాగోదు, మొదటి శతాబ్ద క్రైస్తువులాగా ఎవరైనా అన్నారనుకోండి, మనకి ఏమంటే అధికారులే అన్నారనుకోండి, మన అధికారులే, మన ఊరి గ్రామ పెద్దలే, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు ఎవరు అన్నారు, మీరు యేసు ప్రభువుని ఆరాధించడానికి లేదు, ఆయన గురించి మాట్లాడడానికి లేదు అన్నారు. అప్పుడు ఏం చేస్తాం? మనం ఎవరికి భయపడతాం? అధికారులకు భయపడతామా? అండి మానేస్తామా? ఎందుకు ఎదిరిస్తాము? అంటే దేవుడు చెప్పినాడు కాబట్టి. దేవుడు ఏం చెప్పాడు? మీరు సువార్త ప్రకటించండి అన్నాడు. ఆయన వార్త ప్రకటించండి అన్నాడు. కాబట్టి ఆయన మాటకి మనం, అంటే ఇప్పుడు అపోస్తులు అన్నారు, పేతురును మిగిలిన అపోస్తులు ఏమన్నారండి? మీరు దేవుని మాట వినుట కంటే ఈ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని అడిగారు. అందులో ఏది న్యాయము? అధికారులకు భయపడడం న్యాయమా? దేవుడికి భయపడడం న్యాయమా? అధికారులకు భయపడాలి, కానీ ఎంతవరకు? దేవుని ఆజ్ఞలను మేరనంత వరకు, దేవుని ఆజ్ఞలకు ఆటంకం కలిగించినంత వరకు. నీ విశ్వాసాన్ని అడ్డుకోనంత వరకు, దేవుళ్ళో నీ కార్యాలను వాళ్ళు అడ్డుకోనంత వరకు వాళ్ళకి భయపడు, వాళ్ళకి మేలు చేయి, వాళ్ళకి లోబడు అన్నాడు దేవుడు. అంతే కదండి. అధికారులకు లోబడమని దేవుడే చెప్పినాడు. కానీ అధికారులు విశ్వాసానికి ఆటంకం కలిగించినప్పుడు, అది ఎవరైనా కూడా, తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంతే కదా. యేసు ప్రభు మత్తయి సువార్త, లూకా సువార్త 14వ అధ్యాయంలో 27 అన్నాడు ఆయన. ప్రభు ఏమన్నాడంటే, నాకంటే తండ్రినైనను, నా వద్దకు వచ్చేవాడు తన తండ్రినైనా తల్లినైనను, అక్షరనైనా అన్నదమ్ములైనను తన ప్రాణం సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు.
నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. అంటే ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి సంగతి ఏంటంటే భయము అనేటువంటిది ఉండాలి, కానీ లోపడడం అనేది ఉండాలి, కానీ మీరు కలుసుకోకూడదు, ఆరాధించకూడదు, ప్రభువు నామం మాట్లాడకూడదు అన్నారనుకోండి అధికారులు, ఎవరైనా కూడా కావచ్చు, అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, సహోదరులు కావచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా నీ విశ్వాసానికి ఆటంకం కలిగజేసినప్పుడు వాళ్ళకి భయపడి ఆపేయాలండి? అవసరం లేదు. ఎందుకంటే దేవునికి భయపడాలి. అందుకే మత్తయి 10:28 చదువుకున్నాం కదా, దేహమును చంపువారికి భయపడకూడదు, కానీ దేహమును ఆత్మను కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అలా మనం భయపడాల్సింది ఎవరికంటే దేవునికి భయపడాలి. ఆయనకి భయపడి నేను ఆయనకి నేను వ్యతిరేకం అవుతాను, ఆయన ఆజ్ఞకి వ్యతిరేకించినటువంటి వాడిని అవుతాను, ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసిన వాడిని అవుతాను అనే భయం మనకి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి పాపం విషయంలో. కాబట్టి ఆయనకు లోబడి మనం జీవించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే భయం. దేవుడి మీద భయం లేకుండా వీళ్ళు మనుషులు చూసి భయపడి వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు కాబట్టి మేము ఐగుప్తులో ఉండిపోతే బాగున్నాం. ఎంత దాకా ఆ భయం వాళ్ళు నడిపించిందంటే తిరిగి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారండి? మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. అంటే ఇదంతా మనం చెప్పుకున్నాం, మీకు జ్ఞాపకం చేస్తాం. మళ్ళీ ఐగుప్తుకి వాళ్ళు వెళ్ళిపోదాం అనేంతగా వాళ్ళు భయపడ్డారు. వాళ్ళ కోసం ఏం తయారు చేసుకున్నారు? ఎవరిని తయారు చేసుకున్నారు? మళ్ళా మోషే అయితే మమ్మల్ని నడిపించట్లేదు కాబట్టి ఆ ఐగుప్తులోకి మనల్ని ఎవరు నడిపిస్తారు? నాయకులను కూడా ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. అంతగా వాళ్ళు ఆ భయం వాళ్ళని దేవుడికి వ్యతిరేకంగా పనిచేసేటట్టు చేసిందండి. చూసారా? కాబట్టి మనుషులు ఇక్కడ భయం ఉందంటే దేవుడికి వ్యతిరేకం అయిపోతాం. చూసుకోండి, దేవుడి యొక్క భయం కాకుండా మనుషుల యొక్క భయం ఉందంటే ఏమైపోతామండి? దేవుడికి వ్యతిరేకంగా అయిపోయే ప్రమాదం ఉంది, విశ్వాసంలో విఫలం అయిపోయే ప్రమాదం ఉంది. అది మొట్టమొదటి ప్రమాదం. రెండవ కారణంలోనికి వెళ్దాం మనం ఈరోజు. రెండవ కారణాన్ని ఆలోచిద్దాం. జాగ్రత్తగా నాతో కొద్దిసేపు ఆలోచన చేయండి. ఇప్పుడు మనం అందరం కూడా కలిసి ఉండడం చాలా అవసరం. సహోదరులు కలిసి ఉండడం అనేది ఏంటంటే చాలా అవసరం. ఎందుకంటారా? ఏ ఒక్కరూ కూడా పరిపూర్ణంగా పనిని చేయలేరు. ఒక్కడిని బలవంతుడిని కాను. మీరొక్కరు మీరుగా బలవంతులు కారు. కాబట్టి సహోదరులు ఏముండాలా? కలిసి ఉండాలి. అది కదా దేవుడు ఐక్యతను ఏర్పాటు చేసినట్టు ఎఫెసీ 4:4 సమాధానం మన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలవారై. అందువలన మనం అందరం కూడా కలిసి ఉండాలి, సంఘంగా పనిచేయాలి, ఒక శరీరంగా పనిచేయాలనే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క గొప్ప ఆలోచన. రీసెంట్గా ఒక ఆయన కళ్ళు పోయిన ఒక ఆయన అరకులో పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి ఆయన సహోదరుడు డాక్టర్కి వెళ్ళాడు. డాక్టర్కి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, ఒక డాక్టరు, అయ్యా నీ కళ్ళు పోయినాయి, నీ కళ్ళు మరి కనిపించు. ఆయనకి గట్టిగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు, 40, 45, 50 సంవత్సరాల లోపే. 45 కాదండి, 50 పైన ఉంటాయి. 50 కళ్ళు సరిగ్గా కనిపించవు. ఆయనకు నరాలు మొత్తానికి ఏవో బలహీనతో ఉన్న కళ్ళు పూర్తిగా కనిపించడం మానేసాయి సేవకు. కాబట్టి ఆయన మనం ఫోన్ చేసి చెప్తున్నాడు, ఆయన మాట్లాడే సందర్భంలో చెప్తున్నాడు, అయ్యా డాక్టర్కి వెళ్ళాను, డాక్టర్కి వెళ్తే ఏమన్నారట, ఒక డాక్టర్ ఏమన్నాడటండి, నీ కళ్ళు మరి కనిపించు, నరాలన్నీ బలహీనం అయిపోయాయి. సరే, ఆయన పుట్టుకతో వచ్చింది కాదు. అందువల్ల ఈయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాడు, చెన్నై దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. చెన్నై వెళ్తే అక్కడ పెద్ద డాక్టర్లు ఏ హాస్పిటల్ ఉంది, చెన్నై వెల్లూరు హాస్పిటల్ ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన చూపించుకోవాలనుకుంటున్నాడు. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఏం జరిగింది, ఒక డాక్టరు కొంత సమాచారాన్ని ఇవ్వగలుగుతాడు, ఇంకో డాక్టరు మరింత సమాచారాన్ని ఇవ్వగలుగుతాడు. మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది,
ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఈ వైద్య రంగంలో మొట్టమొదట ఏమి మూలికలతో మందులు వేసేవారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మందులు కనిపెట్టారు, ట్యాబ్లెట్లు కనిపించారు. ఆ తర్వాత ఏమొచ్చాయి? ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఏమొచ్చాయండి? సర్జరీ, ఆపరేషన్లు వచ్చాయి. ఇప్పుడు గుండెని తీసి గుండె ఆపరేషన్ చేస్తున్నారు. అమెరికాలో మనం చూస్తే అండి, అమెరికాలో అయితే ఏం జరుగుతుందంటే మనకి చక్కగా సింపుల్గా వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి పట్టేస్తున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మనకి ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్తే మనకు భయం, మళ్ళీ ప్రాణాలు తిరిగి వస్తాడో రాడు అని. వాళ్ళు అమెరికాలో ఏం చేస్తున్నారంటే గుండె తీసి గుండె చక్కగా పెట్టేస్తున్నారు, చక్కగా పెట్టేసి ఆపరేషన్ చేస్తున్నారు. మొన్న ఒక ఆయన అండి ఆ తిరుమల ప్రసాద్కి వెళ్ళినాడు, ఒక్క ఆపరేషన్ చేయించుకున్నాడు, 1 సంవత్సరం కంటే ఎక్కువ బతకట్లేదండి అంటే. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మన దగ్గర పరిస్థితి అది. కాకపోతే టెక్నాలజీ ఉంది, కానీ మన దాకా ఇంకా రాలేదు అనుకోండి, అది వేరే సంగతి. టెక్నాలజీ మన దాకా అభివృద్ధి అనేది మన దాకా రాలేదు. బహుశా అమెరికా అంత టెక్నాలజీ వచ్చేసరికి మనం ముసలోళ్ళు వేసి చచ్చిపోయారు. బహుశా మన పిల్లలు కొత్తదేమో టెక్నాలజీ మనకు తెలియదు అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎంత పురోభివృద్ధిని సాధించారంటే ఈ రోజున చాలా సునాయాసంగా ఒక వ్యక్తికి అవయవాలు మార్పిడి చేసేసి బ్రతికించగలుగుతున్నాడు మనిషి. ఇదంతా ఒక్క రోజులో జరిగిందండి? ఒక్క రోజులో జరిగిందా? జరగలా. ఇదంతా ఒక్క మనిషి వల్ల జరిగిందా? ఒక్క మనిషి వల్ల జరిగిందా? జరగలా. ఇది మానవత్వం యొక్క ఏమండి ఉమ్మడి విజయం అనమాట, ఉమ్మడి ప్రయాసం, ఫలితం అనమాట, ప్రయాస యొక్క ఫలితం. కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దానికంటే ఎక్కువగా దాని మీద ఒక అతను కనిపెడితే దాని మీద మరి కొంచెం ఎక్కువ. ఫస్ట్ బల్బు ఎవరు కనిపెట్టినాడు? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఆ బల్బులే వాడేవారు. ఏమండి అది ఇంట్లో వేస్తే చాలు, ఎండాకాలం చెమటలు వచ్చేసింది అంతేనా? చలికాలం పెట్టుకుంటే కొంచెం ఎచ్చకుండేదేమో, కానీ ఎండాకాలం అయితే ఇప్పుడు ఏమైందండి? అలాగే ఉండిపోయిందా? బల్బులే ఉన్నాయా? ఏమొచ్చాయి? ట్యూబ్లైట్లు వచ్చాయి మా తరంలో. ఇప్పుడు ట్యూబ్లైట్లు పోయాయి అంటే ఇప్పుడు ఏమొచ్చాయి? ఎల్ఈడీలు వచ్చేసాయి. అంటే ఒకదాని మీద ఒకళ్ళు ఏం చేశారండి? ఆయనతో పాటుగా మరికొంత, ఈయనతో పాటుగా ఇంకొక వ్యక్తి మరికొంత, ఇలాగ ఉమ్మడిగా చేయటం వల్లనే ప్రయోజనం అనేది, ఫలితం అనేది సాధించగలుగుతాం. అది దేవుడు తెలుసు. అందుకే సంఘాన్ని దేవుడు ఏం చేశాడంటే శరీరంతో పోల్చాడు. శరీరంలో ఒక అవయవం పనిచేస్తుందా? అన్ని అవయవాలు పనిచేస్తేనే శరీరం ప్రయోజనం పొందుతుందా? ఏం చేస్తుందండి? అన్ని అవయవాలు కలిసి పనిచేస్తే ఉమ్మడిగా ఏం జరుగుతుందండి? శరీరానికి ప్రయోజనం కలిగించుకుంటుంది అన్నాడు ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో. శరీరం తనకు తాను ఏం చేసుకుంటుంది అన్నాడు ఆయన? క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది. అంతేకాదు వృద్ధి కలుగ చేసుకుంటున్నది. వృద్ధి అంటే 4వ అధ్యాయం అంటే డెవలప్మెంట్ అనమాట, ప్రోగ్రెస్ అనమాట. అంటే పురోభివృద్ధి కలిగించుకుంటుంది. అభివృద్ధి కావాలంటే ఏం జరగాల? ఒక్కడు చేస్తే సరిపోదు, ఒక వ్యక్తి చేస్తే సరిపోదు. సంఘంలో ఒక అవయవం, శరీరంలో ఒక అవయవం పనిచేస్తే పనికిరాదు. అన్ని అవయవాళ్ళు కలిసి పనిచేస్తేనే దానికి అభివృద్ధి. అందుకే ఏమన్నాడంటే 16వ వచనం 4:16 ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన యందు సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా. ప్రతి అవయవం అన్నాడండి, అన్నాడా? 16వ వచనం అన్నారండి. దేవుడి వాక్యం ఏం చెప్తుందండి? ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా అన్నాడా? ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా అంటే ఏం జరగాల? సంఘంలో ఏం జరగాలండి? ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయాలి. ప్రతి అవయవం పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అదుగుబడి ప్రేమ తన క్షేమాభివృద్ధి కలిగినట్టు శరీరం అభివృద్ధి కలుగు చేసుకునిచున్నది. అభివృద్ధి ఎప్పుడు వస్తుంది? అభివృద్ధి ఎప్పుడు కలుగుతుందండి? ప్రతి అవయవము కలిసి ఒకటిగా పనిచేసినప్పుడే
అభివృద్ధి అనేది కలుగుతుంది, ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది, డెవలప్మెంట్ కనబడుతుంది. అందువలన కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, ఐక్యత అనేది అంత ప్రాముఖ్యం అన్నమాట. కలిసి పనిచేయడం అనేటువంటిది అంత ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ 12 మంది వచ్చారు. 12 మందిని పంపించినప్పుడు ఏం జరిగిందండి? 12 మంది వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఆ పనిని చేయలేకపోయారు? దేవుడి పనిని చేయలేకపోయారు, విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయారు, విజయం సాధించలేకపోయినారు, ముందుకు వెళ్ళలేకపోయినారు. కారణం ఏంటి? ఒకటి భయం, రెండోది ఏంటండి? వాళ్ళు విడిపోయినారు. ఎలా విడిపోయారు? 10 మంది ఒకలాగా, 10 మంది ఒక గుంపుగా, ఇద్దరు ఒక గుంపుగా విడిపోయినారు. డివిజన్స్ అనమాట. కాబట్టి 10 మంది ఏం సమాచారం తీసుకొచ్చారు? చూడండి, ఆ విడిపోవడం కూడా ఎందువల్ల విడిపోయింది చూడండి. ఎందువల్ల విడిపోయారు వాళ్ళు? ఎందువల్ల విడిపోయారండి వాళ్ళు? 10 మంది ఒక గుంపుగా, ఇద్దరు ఒక గుంపుగా విడిపోయారు. యెహోషువ, కాలేబు ఒక గుంపుగా, ఒకటిగా విడిపోయినారు. ఒకటేమో 10 మంది ఒక గుంపుగా విడిపోయినారు. కారణం ఏంటి గుంపుగా విడిపోవడానికి? రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే తప్పుడు సమాచారం. తప్పుడు సమాచారము ఏం చేస్తుందండి? ఏం చేయగలుగుతుంది? డివిజన్స్ కలగజేయచ్చు, డివిజన్స్ కలగజేస్తుంది. అది కొంచెం కలకండి, అదనమాట. కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రెండో కారణం ఏంటంటే తప్పుడు సమాచారము. అదనమాట. ఈ రోజున చాలా చోట్ల ఏం జరుగుతుందండి? తప్పుడు సమాచారం ఉంది. మొన్న ఒక ఆయన, ఇప్పుడు మన దేశంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎలా ఉందంటే అండి, ఎద్దు ఈనిందంటే కన్ను ఎక్కడ ఉంది, పదం కట్టేద్దాం అంటున్నాడు అనమాట ఒక్కొక్కడు. ఎద్దు ఈందదండి, ఎద్దు ఈందదా? ఆవిందంటే ఓకేరా అనుకుంటాం అండి, అంతేనా? కదపండి సార్ అయ్యారు, చిన్నది కదపండి. అక్కడ లూజ్ కనెక్షన్ ఉంది. అయితే అక్కడ విషయం ఏంటంటే, ఎద్దు ఈందుదా ఎవడన్నా అడగాలి కదా, ఎద్దు ఎక్కడ ఈందుదా అని అడగాల. ఆయన ఎవరు అడగట్లేదు. ఇప్పుడు ఎద్దు ఈనిందంటే ఏం చేస్తున్నారంటే, పదవి ఏమన్నాడంట వృద్ధమ్మ గారు చెప్తారు సామెతలుగా. ఏమన్నాడండి? కన్ను ఎక్కడ ఉంది, కట్టేద్దాం పద అన్నాడంట. ఈ రోజున ఇంటర్నెట్, యూట్యూబ్లు సమాచారంతో, ఏంటంటే అబద్ధ సమాచారంతో బోల్డ్ కుప్పల తెప్పలుగా సమాచారం నింపేస్తున్నారు. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, ఒకప్పుడు సమాచారం ఉండేది కాదు. ఇప్పుడు సమాచారం ఎక్కువైపోయింది. ఏ సమాచారం ఎక్కువైపోయింది? అదే తప్పుడు సమాచారాలు ఎక్కువైపోయింది. అందువలన ఒకడంటాడు, మొన్న అక్కడ అంటాడు, నేను ఒకప్పుడు ఎక్స్ పాస్టర్ అట ఆయన, ఎక్స్ పాస్టర్ యూట్యూబ్లో చెప్తాడు, ఎక్స్ పాస్టర్ నేను, వాళ్ళందరూ కూడా మన దేశాన్ని మార్చేస్తున్నారు. ఇలాగే మీరు చూస్తూ ఊరుకుంటే వాళ్ళందరూ ఎంత డబ్బులు ఇస్తున్నారు, మీరందరూ ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఏం చేస్తారు? మీరు నాకు సైకిల్కి బండి కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు. మీరు అందరూ హైందవ సహోదరులు అందరూ కూడా రావాలి, కలిసి రావాలి మీరందరూ కూడా. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? దేశాన్ని మార్చేస్తారు. ఎడుకున్నారా అని అంటాడు అన్నమాట. ఇంకోటి అంటాడు, మా గ్రంథాలు లక్షల సంవత్సరాల క్రితమైనవి అంటాడు. లక్షల సంవత్సరాల క్రితం అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే ఎవరు ఆలోచించరు. కాబట్టి మాది లక్షల సంవత్సరాల క్రితమైంది. కాబట్టి మీరు మొన్న వచ్చిన మతం. కాబట్టి మతాలు, ఇంకొక ఆయన ఏమంటాడు, మా ధర్మం గొప్పది అంటాడు. కాబట్టి ఇట్లా ఏమైపోయిందంటే సమాచారం ఏమైపోయింది? అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు రైటు, అది నిజమా కాదా అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఒక్కసారిగా ఆ సమాచారం వినేటప్పటికీ ఉక్రోషం వచ్చేస్తుంది, వాళ్ళకి ఉద్రేకం వచ్చేస్తుంది. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రోజున కక్ష కడతారండి. ఒకప్పుడు నార్త్లో ఉండేది ఆ ప్రాబ్లం, నార్త్లో ఉండింది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఏం జరుగుతుంది? ఈ ప్రాంతాలకు వ్యాపిస్తుంది.
మన తెలుగు రాష్ట్రాలు అంతా అసలు ఒకప్పుడు ఏమంటే మన ప్రాంతాల్లో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారంటే రెండుసార్లు మీకు స్థలం ఇస్తాం, ఫ్రీగా కట్టుకోండి అనేటువంటి రోజులు ఉండేవి. నాకు తెలిసి చాలామంది ఫ్రీగా స్థలాలు ఇచ్చారు కొంతమంది సేవకులకి. ఈ రోజున అలాంటి పరిస్థితులు ఉండదండి, లేదు. ఎందుకు కారణం ఏంటండి? వాస్తవం కంటే తప్పుడు సమాచారం ఎక్కువగా మనుషుల్లోకి వ్యాపించింది. అందువలన తప్పుడు సమాచారం అనేది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? సమాచారం తప్పుగా ఇచ్చారు. ఏం చేశారు వీళ్ళు? అమ్మో వాళ్ళు ఆజానుబాహులు, వాళ్ళు అమ్మ బాబా ఎక్కడికి వెళ్తే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం, మనం చంపేస్తారు వాళ్ళు, మనం బతకనివ్వరు. కాబట్టి ఇక్కడ నుంచి మనం వేగంగా వెళ్ళిపోవాలి, కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం పదండి అనే సమాచారాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అందువలన తప్పుడు సమాచారం అనేది ఎంత ప్రమాదకరమైనదో మనం గమనించాలి. అపోస్తల కార్యంలో 17వ అధ్యాయంలో 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మనం చూసాం. సంఖ్యాకాండంలో వాళ్ళు ఏమన్నారండి? సంఖ్యాకాండం 3 నుంచి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఏమన్నారు? అదే సంఖ్యాకాండము 13వ అధ్యాయం. నేను ఇశ్రాయేలును కూర్చున్న కనాను దేశము సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపి వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవచ్చు. ఇక్కడ 29 వచ్చి చూద్దాం. అమాలేకులు దక్షిణ దేశం నివసించున్నారు, హిత్తీలు, యోబీసులు, అమరీలు కొండ దేశం నివసించున్నారు, కనానీయులు సముద్రములతను యోర్దాను నదీ ప్రాంతంలో నివసించున్నారని చెప్పి కాలేబు మోషే ఎదుట 30 వచ్చింది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలనను. అయితే అతనితో కూడా పోయిన ఆ ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి భోజాలమని మరియు వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి. కాబట్టి రెండో కారణం ఏంటండి? చెడ్డ సమాచారము చెప్పి. అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఫస్ట్ ఏం చేశారు? 13వ వచనంలో మనం 13వ అధ్యాయంలో మనం చదివాం. భయపడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడ్డారు దేశ ప్రజలకు. 14వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసాం మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఇక్కడ రెండో కారణం ఏంటి? 32వ వచనంలో మరియు వారు తాము సంచరించిన దేశమును గూర్చిన చూచిన దేశము గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి. మేము సంచరించి చూసిన దేశం తన నివాసులను భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలులు సముదాయం అనాక వంశం నెఫీలులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటామండి. కాబట్టి నెంబర్ 2 కారణం ఏంటండి? విశ్వాసం విఫలమవడానికి కారణం ఏంటి? చెడ్డ సమాచారం. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ లేకపోతే, వాస్తవాన్ని ఒక వ్యక్తి పరిశీలన చేయకపోతే, జాగ్రత్తగా లేకపోతే, వాస్తవ సమాచారం విషయంలో తప్పుడు సమాచారం ఉంది కాబట్టి దాన్ని బట్టి ఏమయ్యే ప్రమాదం ఉందండి? విశ్వాసంలో విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఈ రోజున బోధలు, ఈ రోజున క్రైస్తవం విడిపోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు మనం హైందవులు లేకపోతే వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ క్రైస్తవులు ఎన్ని రకాలుగా విడిపోయినారు మనుషులు, ఎన్ని సంఘాలుగా విడిపోయినారు, ఎన్ని దుర్బోధలు వచ్చినాయి. ఒకడేమో విగ్రహాలు పూజ చేయాలంటాడు, ఒకడేమో తెల్ల బట్టలు వేసుకోవాలంటాడు, ఒకడేమో గాజులు పూసలు తీసేయాలంటాడు, ఒకడేమో ఏమంటాడు. ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు వచ్చాయండి. అందువలన ఇదంతా కారణం ఏంటంటే తప్పుడు సమాచారం. కాబట్టి దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా అందుకే పరిశీలన చేయాలి. ఇప్పుడు చాలా వరకు మోసపోవడానికి గల కారణం ఏంటంటే, ఎవరు చెప్పిన మాటలని వినడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం సరిగ్గా అవగాహన లేకపోతే, దేవుడు ఏం చెప్పాడు అనేది నీకు సరిగ్గా తెలియకపోతే, ఎంత కరెక్ట్గా తెలియాలా? కన్ఫర్మ్గా తెలియాలి. కన్ఫర్మ్గా తెలిస్తే అట్లా కాదు, ఇది రైట్ అని చెప్పగలుగుతావు, ఇది సరైనది అని చెప్పగలగాలి. అంటే అంత సమాచారం నీ దగ్గర దేవుని వాక్యం మీద
సమాచారం అవగాహన నీకు ఉంటేనే కానీ అది తప్పు అని చెప్పలేవు, అది సరైనది కాదు అని చెప్పలేవు. అదండి. అందుకే అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో 11వ వచనంలో బెరాయిలో ఉన్నటువంటి పట్టణస్థులు ఏం చేశారండి? తెస్సలోనికలో ఉన్న వారి కంటే వీళ్ళు గనులు, పౌలు గారు చెప్పినటువంటి సంగతులు అలా ఉన్నవో లేవో అని అనుదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. ఈ దేవుడు చెప్పిందనా కాదా? ఈ దేవుడు చెప్పిన దానికి సరిపోతుందా లేదా? మిగతా లేఖనాలతో ఇది సరిపోతుందా లేదా? కాబట్టి ఇప్పుడు తగ్గారండి చాలామంది. స్వస్థత చేస్తాం, టచ్ అన్నాడు ఒక్కొక్కడు. టచ్ అంటే గాలిలో ఎగిరిపోయి పడిపోతున్నాడు ఒకడు. ఏమండి, ఇప్పుడు అదంతా ఎవరు పట్టుకుంటున్నారు? హైందవులు పట్టుకొని వేలాకోళం చేస్తున్నారు, విక్రయిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అయినా కొంతమంది బుద్ధి రావట్లేదు, ఇంకా చేస్తున్నారు. ఇంకా టచ్లు, ఇప్పుడు టచ్లు చాలా వరకు తగ్గిపోయి. ఏమండి, చాలా వరకు తగ్గిపోయి. ఎందుకు? భయం. మరి ఇప్పుడు లేవంటే అడుగుతారు. ఇప్పుడు వాస్తవాలు అడుగుతున్నారు కదా, చూపించమన్నారు కదా, అందువల్ల భయపడిపోతున్నారు. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే, మత శాఖల్లో అనేకమైన దుర్బోధలు, అనేకమైనటువంటి చెడ్డ సమాచారం మన మీదకి వచ్చేసింది. అంతేకాదండి, ఆనాటి మొదటి శతాబ్దంలోనే పరిస్థితి ఎట్లా తయారైందట? చాలామంది మనుషులు, అపోస్తుల దగ్గర ఉన్నటువంటి వారే చాలామంది మనుషులు బయటికి వెళ్ళి ఏం చేశారట? ఏం చెప్పారు? ఎవరు చెప్పారయా? శుభ్రంగా తినేవచ్చు. ఏం తినేవచ్చు? బలిచ్చింది తినేవచ్చు, విగ్రహాలు అర్పించి తినేవచ్చు, ఏదైనా తినేవచ్చు. సున్నతే చేసుకోవాలా? ఇంకా యూదులు ఆచరించి సున్నతే మనం పాటించాలా? సున్నత లేకుండా కుదరదు అని ఎవరు బోధించారట? ఎవరు బోధించారు? అపోస్తుల దగ్గర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం చూడండి ఒకసారి, 24వ వచనం. కాబట్టి మనం మాటల్ని తక్కువగా అంచనా వేయకూడదండి. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ, ఎవరు చెప్తున్నారండి ఆ మాట? అపోస్తులు చెప్తున్నారు 15వ అధ్యాయం. కొందరు మా యొద్ద నుంచి వెళ్ళి తమ బోధ చేత, ఏది తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. చాలండి. అంటే ఏం చేశారు? మొదటి శతాబ్దంలోనే అపోస్తుల దగ్గర నుంచి వెళ్ళి దేవుడు చెప్పనిది, అపోస్తులు బోధించినది ఏం చేశారు? వాళ్ళు తమకు ఇష్టం వచ్చినట్టుగా బోధించుకెళ్ళిపోతున్నారు అనమాట. తమకు నచ్చిన విషయాలు చెప్పుకెళ్ళిపోతున్నారు. అంతేకాదు, దేవుడికి వ్యతిరేకమైన సంగతులు వాళ్ళు బోధిస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? కలవరం వచ్చేసింది క్రైస్తవుల్లో. ఏం చేయాలా? కన్ఫ్యూజన్ వచ్చేసింది. అదా ఏం చేయాలా అని తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది, గందరగోళం ఏర్పడిపోయింది సంఘాల్లో. అప్పుడు కదా వీళ్ళందరూ కూడా, పౌలు గారు వీళ్ళందరూ కూడా కలుసుకొని పెద్ద అపోస్తల కార్యం 15వ అధ్యాయం మనం చదివితే పెద్ద సమావేశం జరిగింది యెరూషలేములో. వాళ్ళందరూ కూర్చొని అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చాలామంది బలవంతం పెడుతున్నట్టు. ఏం బలవంతం పెడుతున్నారు? అన్యజనుల సున్నతి చేయించుకోవాలని. అందువల్ల ప్రియ సహోదరులారా, ఇక్కడ ఏం జరిగిందట? కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్ళారు వీళ్ళు? బయట కాదు, మళ్ళా ఎవరండి? అపోస్తుల దగ్గర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుతున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. కాబట్టి మనసును చెరిపే అవకాశం ఉంది. అందువల్ల మాటలు ఎప్పుడు డిమినిష్ చేయకూడదు, తక్కువగా చూడకండి, తేలిగ్గా తీసుకోకండి. బోధనలు అనేవి, మాటలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలా ప్రమాదాలు జరిగిస్తుంది. విశ్వాసాన్ని విఫలం చేసేటువంటి ప్రమాదం మాటల్లో ఉంటుంది సుమి. అందువలన చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇప్పుడు దైవజనులు ఉన్నారనుకోండి, దేవుని వాక్యం ప్రకటించేటువంటి వాళ్ళు, వాక్యాన్ని ఎందుకంటే తిమోతి పత్రికలో ఏమన్నాడంటే, తీతు పత్రికలోన అక్కడ ఏమన్నాడంటే, వాక్యం ప్రకటించే వాళ్ళు ఎవరైనా కూడా, తిమోతి రాసిన పత్రిక
మొదటి తిమోతి 5:17 ఏమన్నారండి? వాక్యం ప్రకటిస్తున్నాం, నాన్నగారు కానీ నేను కానీ ప్రకటన చేస్తున్నాం. కాబట్టి నేను గత ఎన్ని సంవత్సరాలు కంటే ఇంచుమించు నా చిన్నప్పటి నుంచి, నేను యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నేను వాక్యం సంఘంలో చెప్తున్నాను. ఇక్కడ సహోదరులు నాకు ముందు నుంచి నాకు తెలుసు చాలామంది. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్పేటువంటి వారి విషయంలో 5:17 ఏం చెప్తుందండి? బాగుగా పాలన చేయ పెద్దలను విశేషంగా వాక్యమందును, అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే వాక్యం తెలియకపోతే పరిపక్వత రాదు, పరిపూర్ణులు కాలేదు, అంటే మెచ్యూర్డ్ కాలేదు. దేవుని వాక్యం వల్ల మాత్రమే మన మానసిక పరిపక్వత అనేది వస్తుందండి. లేకపోతే చిన్నపిల్లలాగా ఆలోచిస్తుంటాం, అనుజనులాగా ఆలోచిస్తాం. దేవుని వాక్య అవగాహన లేకపోతే మన చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తుంటాం, చిన్నవాళ్ళలాగా ఆలోచిస్తాం. మన మెదడులు పెరగవు, ఆలోచన శక్తి పెరగదు. ఏమండి? కాబట్టి అందుకు ఏం కావాలి మనకి? అందుకే దేవుడి వాక్యాన్ని మనం చాలా పరిశీలనగా సంఘంలో సహోదరులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరు కూడా. నేను అందుకే వాక్యం అంటానంటే, ఇది ఎందుకు అంటాను అంటే మిగతా ఇంపార్టెంట్ కాదని కాదు, కానీ దేవుని వాక్యం మనం తెలుసుకోవటం వలన ఏమవుతుందండి? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం అన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఏమన్నాడండి? వయసు వచ్చినటువంటి వాళ్ళు ఇంకా మీరు పాలు తాగవలసినటువంటి వాళ్ళే అన్నాడు. పాలు తాగిన చాలామంది క్రైస్తులు ఎలా ఉన్నారంటే ఇంకా పాలు తాగవలసినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇంకా స్పూన్ ఫీడింగ్ చేయాలి. స్పూన్ ఫీడింగ్ అంటే స్పూన్ ఫీడ్ అంటాం కదండి. అంటే ఏంటి? పిల్లలకి అటు ఇటు తిప్పి, మా పిల్లలకి చెప్తాను, మా పిల్లలకి మా ఆవిడ పెడుతుంటుంది, మళ్ళీ పెడుతుంటుంది. మా ఆవిడ 13 సంవత్సరాలు, మా చిన్నదానికి 7 సంవత్సరాలు. ఇంకా మా ఆవిడ తినిపిస్తుంటుంది, నేను దెబ్బలాడుతాను. ఇంకా నేను తినిపిస్తావండి అని దెబ్బలాడుతాను. ఎందుకంటే అది దాటేవాడు, దాటిపోయేవాడు, దాటిపోవాలి. ఇంకా మనం స్పూన్ ఫీడ్ చేయకూడదు. ఎప్పుడు చేస్తాం స్పూన్ ఫీడింగ్? 2 సంవత్సరాలు పిల్లలకు చేస్తాం. 2 సంవత్సరాలు, మా అయితే 3 సంవత్సరాలు చేయొచ్చు కదా. అంతే. ఇంకా ఏమంటున్నారు తెలుసా అండి? మీకు తెలియకపోతే చిన్న సీక్రెట్ చెప్తాను. ఎవరికైతే చిన్నపిల్లలు సంవత్సరం తర్వాత నుంచి ఎవరికైతే తినడం, వాళ్ళందరూ వాళ్ళు తినడం నేర్పిస్తారో వాళ్ళకి రైటింగ్ స్కిల్స్, ఆలోచన శక్తి, మెదడులో శక్తి కూడా పెరుగుతుందట. మీకు తెలిసిన సంగతి. చాలామంది ఏం చేస్తుంటారంటే పెద్ద అయిపోయి 15 సంవత్సరాలు వచ్చిన శంకర వేసుకుని చుట్టూ తిప్పిస్తాను. అవసరం లేదు, వాళ్ళకి మెదలు పెరగవాలి, ముద్దులు అయిపోతారు అనమాట. మరి అధికారాపం చేసి అతి ముద్దు చేసేస్తే ముద్దులు అయిపోతారు. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే చిన్నపిల్లలకి సంవత్సరం దాటిన వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళందరూ వాళ్ళు తింటే వాళ్ళకి స్కిల్స్ పెరుగుతాయట. అంటే వాళ్ళు అవయవాలను ఉపయోగించడం, మెదడును ఉపయోగించడం, ఆలోచన శక్తి, రైటింగ్ స్కిల్స్ అవన్నీ పెరుగుతాయట. కానీ వాళ్ళు చేయట్లేదు చాలామంది అలాగే ఈ రోజున. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మనం జాగ్రత్త గమనిస్తే ఇక్కడ ఏం చేయాలా? వయసు వచ్చినటువంటి వాళ్ళు పరిపక్వత చెందాలి. క్రైస్తవులు పరిపక్వత చెందాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యం మీద ఆసక్తి పెరగాలి. చాలా కారణాలు ఉన్నాయనుకోండి. అంటే ఒక వాక్యం వినటం, జ్ఞానం ఎవరికైనా కొద్దుకుంటే ప్రార్థన చేయమన్నాడు దేవుడు, ప్రార్థన ద్వారా వస్తుంది. అలాగే ఇంక దేని ద్వారా వస్తుందండి? మెంటర్షిప్, అంటే దేవుని వాక్యాన్ని సహోదరుల ద్వారా నేర్చుకోవడం ద్వారా, అలాగే పరిపక్వత చెందినటువంటి వారి ద్వారా. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళంతలో వాడు నేర్చేసుకోవాలండి, ఏదైనా సరే నేర్చేసుకోవాలా. ఇప్పుడు నేను అన్నానండి, నాన్నగారి దగ్గర ఇంకా చాలామంది దగ్గర ఇలాగ వ్యక్తుల సహోదరుల వాళ్ళ దగ్గర నేను నేర్చుకుని చిన్నప్పటి నుంచి కూడా పెద్ద బుక్ పెట్టుకున్నాను, లాంగ్ నోట్ బుక్. ఇప్పటికీ నా దగ్గర ఉంది బుక్. ఆయన చెప్పే ప్రతి పాఠం నేను రాసుకునేవాడు. నా దగ్గర ప్రతి పాఠం, ఆయన ఏ పాఠం చెప్పాడని ఉండేది. ఈరోజు జోసఫ్ గారు చేస్తారు చక్కగా, ఆయన దగ్గర ఉంటుంది నోట్స్, డైరీ ఉంటుంది. మంచి అలవాటు. అంటే ఏ వారం ఏం చెప్పారని అది మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుని అవకాశం అన్నమాట. కాబట్టి మనలో రాసి అలవాటు ఉండడం చాలా మంచిది, అలవాటు చేసుకోవాలి. ఏం నేర్చుకున్నాం ఈరోజు? ఏంటి పాఠం దేవుడి సన్నిధిలో? కాబట్టి ఎవరైనా సరే తనంతలో తానుగా నేర్చేసుకోగలుగుతాడా? ఇప్పుడు మన చిన్నప్పుడు స్కూల్కి
వెళ్ళకుండా నేర్చేసుకోవాలండి? ఎవరైనా నేర్చేసుకున్నాం? ఉపాధ్యాయులు లేకుండా, నేర్పించేవారు లేకుండా నేర్చేసుకున్నాం? ఎవడైనా అన్నాడు అనుకోండి, నాకు ఏ టీచర్ నేర్పించాడు, నా అంతలో నేనే నేర్చుకున్నాను అన్నాడు అనుకోండి, నాకు ఎవడు టీచర్లే అన్నాడు అనుకోండి, ఏమన్నానండి ఆయన్ని? మూర్ఖుడు అనాలా? మూర్ఖుడు అనొద్దా? అబద్ధికుడు అనొద్దా? ఇప్పుడు ఏమన్నాడు? నపుంసకుడు ఏమన్నాడండి? 8వ అధ్యాయం, అపోస్తలుల 8వ అధ్యాయం, నాకు ఒక తావు చూపించుకుంటే నాకు ఎట్లా? నీకు చదువుతుంది, నీకు అర్థమవుతుందా అని అడిగాడండి. అర్థమవుతుందా అంటే అప్పుడు నపుంసకుడు ఏమన్నాడు? నాకు ఎవడైనా త్రావు చూపుకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. త్రావు చూపడం, మెంటర్షిప్ అనేది నీకు అవగాహన కల్పించేవాడు ఉండాలి. నాకైనా నీకైనా నీ అంత నువ్వు పరిపూర్ణుడు కాలేవు, పరిపక్వతలో కాలేవు, నా అంత నేను రాలేను. అందుకేనండి నేర్పించే వాళ్ళ మీద గౌరవం చాలా అవసరం, నేర్పించే వాళ్ళ కృతజ్ఞత అవసరం, చాలా అవసరం. అది నేర్చుకోవాలి ప్రతి సంఘం, ప్రతి క్రైస్తవుడు కూడా. ఇప్పుడు అన్ని జనులు ఏం చేస్తున్నారండి అంటే, నేను చెప్తున్నానండి గొప్ప, ఇది నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ ఎప్పుడైనా చెప్పాను మీకు, ఎప్పుడు నేను చెప్పలేదు. ఎందుకంటే ఏదో గొప్ప చేసి సింహాసనాలు ఎక్కించారనేది ఆలోచన కాదు అక్కడ. కానీ అది వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణం, వ్యక్తిత్వం. అది ఏంటి వ్యక్తిత్వం? దేవుడు చెప్పినటువంటి వ్యక్తిత్వం, దేవుడు చెప్పినటువంటి లక్షణం అది. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడండి? తిమోతి రాసిన పత్రికలో చదవన్న మాట, వాక్యమందు విశేషముగా వాక్యమందు ప్రయాసపడు వారిని ఏం చేయమన్నాడు? రెట్టింపు సన్మానమును పాత్రులుగా. ఎవరు చెప్పారు ఈ మాట? అంటే కృతజ్ఞత అనేది క్రైస్తవుల్లో ప్రాముఖ్యమైన గుణం. నువ్వు ఎవరి దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటున్నావో విషయాల్ని, దేవుని సంగతులను అవగాహన నీకు వస్తుందో, దేవుని భయము, దేవుని భక్తి, విశ్వాసం నీకు పెరుగుతుందో, వాళ్ళ ఎడల నీకు ఏముండాలండి? కృతజ్ఞత. కృతజ్ఞత ఉండాలి, గౌరవం ఉండాలి. ఇప్పుడు అలాగూ నీకు మేలు చేసినటువంటి వాడిని నువ్వు కృతజ్ఞత చూపించలేనప్పుడు దేవుడిని నీకు కనపడలేదు ప్రస్తుతానికి. దేవుడు ఆయనకు నువ్వు ఎలా కృతజ్ఞత కలిగిన వాడు ఉండగలుగుతావు? దేవుడు చెప్పేశాడు, ఆయన అన్నాడు, ఆ ప్రిన్సిపల్ చెప్పాడు దేవుడు. ఏంటంటే, కనపడే నీ సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు కనపడిన దేవుడు నువ్వు ఎట్లా ప్రేమిస్తావు అన్నాడు యోహాను పత్రికలో దేవుడు. అందులో నీ సహోదరుడు లేకపోతే నీకు ఎవరైతే మేలు చేశారో వాళ్ళ పట్ల నీకు కృతజ్ఞత లేనప్పుడు దేవుడి పట్ల నీ కృతజ్ఞత ఎట్లా ఉన్నట్టు? అందువల్ల కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చెప్పినటువంటి సంగతి ఏంటంటే, ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారండి? మోషే మీద తిరుగుబాటు చేశారు. 13-14 అధ్యాయాలు మనం చూసినప్పుడు మోషే మీద తిరుగుబాటు చేశారు. అంతేకాదు, నేను ఎందుకు అన్నానంటే కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్, బ్యాడ్ ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారం. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, సహోదరుడు ఇప్పుడు తప్పు చేశారనుకోండి, ఎవరైనా సరే, ఇప్పుడు దైవజనుడు కానీ లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు కానీ నేను కానీ సహోదరులు ఎవరైనా కానీ తప్పు చేశారనుకోండి, ఎవరైనా తప్పు చేశారనుకోండి, తెలిసిందనుకోండి మనం వెంటనే రియాక్ట్ అయిపోకూడదు. మనం వెంటనే ఏమైపోకూడదండి, తప్పు చేశాడు అని కాదు. ఏం చేయాలి మనం? అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు సమాచారాన్ని, ఇప్పుడు మనం చెప్పినారు, మన సంఘంలో సమస్య వచ్చింది, ఇప్పుడు ఏం చేసామండి? ఒకరు చెప్తే అయితే తప్పు అని తేల్చేసామా? తేల్చలే. అప్పుడు పురుషులందరూ కూర్చొని ఏం చేసాం? వాళ్ళని పిలిచాం, వీళ్ళని పిలిచాం, అవతల వాళ్ళని పిలిచాం, అవతల వాళ్ళని పిలిచాం. అంటే ఏంటి? సమాచారం విషయంలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి, తొందరపాటు ఉండకూడదు, తప్పు తెలియజేయకూడదు. ఇది తప్పు, నో, ఇక అంతే, నో. మనం సాధ్యమైనంత వరకు సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి, తప్పుంటే అప్పుడు సమాచారం అంతా అర్థమైన తర్వాత ఎవరిది అనేది దేవుడి వాక్య ప్రకారంగా ఎవరు తప్పైతే అది సత్యం వైపుగా ఖచ్చితంగా మనం నిలబడాలి, చెప్పాలి. ఎంతవరకు ప్రయాసపడాలంటే వాళ్ళని అడుక్కోవాలి, బెగ్ చేయాలి. మారు మనసు పొందడానికి ఏం చేయాలండి? అడుక్కోవాలి. కాలు పట్టుకో పర్లేదు అంటే వాళ్ళు పూజించమంటలేదండి. మారు మనసు పొందడానికి ఎంతవరకు వెళ్ళొచ్చు? నువ్వు ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే, మారు మనసు పొందమని అడగడంలో
నేను వాక్యం చెప్పిన తర్వాత అందుకే అమ్మ నిన్ను వేడుకుంటున్నాను అంటాం. ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు అమ్మ దయచేసి నువ్వు ఈరోజే అడుక్కుంటావు అనమాట. దయచేసి ఈరోజే నువ్వు తీసుకో, ఈరోజే నేను తీసుకో అంటే వాళ్ళు మారిపోతారా లేదా తర్వాత సంగతి, వాళ్ళు మారుతారా లేదా తర్వాత సంగతి అండి. ఇప్పుడు ఒక మనిషి తీర్మానించుకుంటాడు, ఆయన మరి మొండిగా ఉంటే మనం ఎవరం ఏం చేయలేం. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం జరుగుతుందని మనకు తెలియదు ఏమండి. ఇప్పుడు ఆ వ్యక్తి తన ముందే నిర్ణయించుకున్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళు మనం మార్చలేము. కానీ మనం ఏం చేయాలి, మనం ఎంతవరకు వెళ్ళాలండి, అడుక్కుని అవసరమైతే కాలు పట్టుకుని మారు మనసు పొందడానికి అంతవరకు కూడా సహోదరులు ప్రేమను బట్టి వాళ్ళు నశించుకోకూడదు అనేటువంటి వాళ్ళకి మనం వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ దైవజనుడు విషయంలో ఏం చెప్పాడండి, దైవజనుడి విషయంలో ఏమన్నాడు అక్కడ చూడండి. ఓకే, తర్వాత ఇంకొక చెప్పాడండి, 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద ఏం చేద్దన్నాడు, నేరస్థాపన చేయొద్దన్నాడు. ఎన్నో వచ్చినవండి అది, చదవండి సార్. చెప్పండి, అందరూ చూస్తారు. అదే తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనే 19 వచ్చింది. మరియు పనివాడు తన జీతం ఉన్న పాత్రుడు 2-3 సాక్షులు ఉంటాయి కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరించము. అంటే ఏం చేయాలా, ఒక్కటి ఇచ్చే సాక్ష్యం పెట్టి నువ్వు వెంటనే తొందరపాటు చర్య తీసుకోకూడదు. ఇది రైట్, ఇది తప్పు నిర్ణయం చేసేయకూడదు. 2-3 సాక్షులు ప్రత్యేకంగా ఏం చేయాలండి, పెద్దలు, పరిపాలన చేసేవాళ్ళు, లేకపోతే మేము వాక్యం చెప్పేవాళ్ళు, లేకపోతే నడిపించేవాళ్ళు, లేకపోతే ఎవరైనా కాబట్టి మరి విశేషం మరి ముఖ్యంగా నడిపించేటువంటి వాళ్ళ మీద తొందరపాటు చర్యలు అనేవి చేయకూడదు. అది మనం తొందరపాటుగా మాట అనేయకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట అనేది తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే దేవుడు అన్నాడు అది తేలిగ్గా తీసుకునేది కాదు. ఎందుకంటే ప్రతి మాటను గురించి తీర్పు దినమందు లెక్క క్రైస్తవులను మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఆయన ఏమన్నాడంటే తప్పుడు సమాచారం విషయంలో చాలా జాగ్రత్త. ప్రతిదీ నమ్మడానికి లేదు. గబుక్కు నమ్మి మోసపోతాం, మన విశ్వాసాన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-5 వచనాలు చూద్దామండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. ఎవడైనను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించినట్లా వాడేమీ ఎరుగక తర్కములను గురించి వాగ్వాదమును గురించి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహమును, దోషణలు, దురనుమానమును, చెడిపోయిన మనసు కలిగిన వాడే సత్యహీనులై ఇవన్నీ లక్షణాలన్నీ వచ్చేస్తాయి అన్నాడు ఆయన. భిన్నమైన బోధ ఉపదేశించిన ఎట్లా వాడేమీ ఎరుగ్గా. చాలా ప్రమాదం ఏంటంటే అండి, కొన్నిసార్లు దేవుని జ్ఞానం మనందరికీ అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నాకు కూడా కొన్ని విషయాలు అర్థం కాని ఉన్నాయి దేవుడి వాక్యంలో. అంటే అంత పరిపక్వత అంటే కంప్లీట్గా 100% నాకు వచ్చిందంటే లేదు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఈ మాట. నాకు కూడా 100% కాదు. ఏ వ్యక్తి కూడా 100% సాధన చేసలేడు. పౌలు అన్నాడు, నేను ఇదివరకే పరిపూర్ణ నేను అనుకోవట్లేదు అన్నాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించాల్సిన సంగతి ఏంటంటే దేవుని సంగతులు మనకు అర్థం కాకపోయే అవకాశం ఉంది. అది ఇంకో సహోదరుడు వల్ల మనకి ఒక్కసారిగా ట్యూబ్ లైట్ వెళ్ళినట్టు వెళ్తుంది. ఒకసారి మన ట్యూబ్ లైట్లు కదండి కొన్నిసార్లు మన బుర్రలో అంటే మనకి స్కూల్లోని కాలేజీలో అనేవాడు ట్యూబ్ లైటర్ అనేవాడు. అండ్ ట్యూబ్ లైట్ అంటే అర్థం ఏంటండి, కొన్నిసార్లు మనకు తెలిసినా కూడా అది మన మైండ్కి స్ట్రైక్ అవుతుంది. మన మైండ్కి అది నిజంగా మనసులోకి రాదు, ఆహా అనిపించదు, నిజమే కదా అనిపించదు. కానీ ఎవరో ఒకరు సహోదరుడు లేకపోతే ఎవరో ఒక వ్యక్తి ఎవరో ఒకరు చెప్పినప్పుడు అది అవును కదా అనిపిస్తుంది. అంటే ఒకసారిగా ట్యూబ్ లైట్ వెలుగుతుంది అనమాట. అందువల్ల కొన్నిసార్లు నేను అనేది ఏంటంటే
దేవుడు వాక్యం చెప్పేవాళ్ళ విషయంలో అది జాగ్రత్త గమనించండి సహోదరుల విషయంలో. కొన్నిసార్లు దేవుని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు మనకేమనిపిస్తుంది, మనం తప్పుగా అర్థం చేసుకొని మనం ఏం చేస్తామండి, ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారు బాధ చేశారు యూదులకి. కానీ యూదులు ఏం చేశారండి, యూదులు ఏం చేశారు, దేవుని వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. దేవుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు దాన్ని గుర్తించలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి, వాళ్ళ బుర్రలో ఉండిపోయింది. ఏంటి బుర్రలో ఉండిపోయింది, మెస్సియా 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 మెస్సియా, దావీదు సింహాసనం కూర్చోవాలి, రాజుగా పరిపాలన చేయాలా, రోమిలందరినీ వెళ్ళగొట్టియాలా, అదే బుర్రలో ఉండిపోయింది. కానీ అదే బుర్రలో ఉంచేసుకున్నారు. కానీ అది తీసేసుకుని అసలు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి విన్ని జాగ్రత్తగా గమనిస్తే అర్థమై ఉండేది. కానీ అది వాళ్ళు చేయలేదు సరికదా, వాళ్ళ మనసులో ఉండిపోయిన దాన్ని బట్టి యేసుప్రభు చేస్తున్న ప్రతి పనికి ఏం చేశారు, వాళ్ళు ఆటంకం కలగజేశారు. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా అండి, మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో కదా ఆయన ఏమన్నాడు, ఆటంకం కలగజేసే, ఆటంకం రాక మానవు, ఆటంకం కలగజేయడానికి ఏమన్నాడు ఆయన, తిరుగుడురాయి ఏది బెటర్ అట, తిరుగుడురాయి మెడ కట్టుకొని 18వ అధ్యాయం అండి 6వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి మనకు తెలియకుండా దేవుని చిత్తాన్ని అడ్డుకునే అవకాశం ఉందండి. జాగ్రత్త గమనించాలి. మనం ఒక తెలియకుండా దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంటుంది. అసలు దేవుడి చిత్తం ఏంటంటే ఇశ్రాయేల్ విషయంలో అబ్రహాంకే వాగ్దానం చేశాడు కానాను దేశానికి వెళ్ళాలని. కానీ వీళ్ళు ఏం చేశారు, దేవుడి చిత్తాన్ని అర్థం చేసుకోలేక తప్పుడు సమాచారం బట్టి ఏం చేశారు, వీళ్ళు దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళారు. ఇశ్రాయేల్ దేశంలో దేవుడు ఏర్పాటు చేయాలా, అక్కడి నుంచే యేసుక్రీస్తుని తీసుకురావాలా, ఇంత సంకల్పం దేవుడు చేస్తే వీళ్ళు తెలియకుండా ఏం చేశారు, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి శాపగ్రస్తులు అయిపోయినారు. చెప్తున్నాను, ప్రమాదం ఎంత ఉందో చూసుకోండి. దేవుడి చిత్తాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోలేకపోతే కొన్నిసార్లు మనకి ఇంకా అర్థం కావచ్చు. టైం తీసుకో, నో ప్రాబ్లం, ఇట్ మే టేక్ సమ్ టైం. కొంత సమయం తీసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా నువ్వు దాన్ని పరిశీలన చేసి దేవుని వాక్యాన్ని నేర్చుకుని అవగాహన పెంచుకోకపోతే కొన్నిసార్లు నీ తప్పుడు అవగాహన వల్ల దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రమాదం ఉంది. దానివల్ల నీకేం జరుగుతుంది, ఇప్పుడు ఇశ్రాయేల్ లాగే శాపగ్రస్తులు అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే యేసుప్రభు అన్నాడంటే, ఏది నీకు బెటర్, అభ్యంతరం కలిగించకుండా దేవుడి సంకల్పానికి అభ్యంతరం కలిగించకుండా. ఒకవేళ అభ్యంతరం కలిగిస్తే ఏది బెటర్ నీకు, తిరగట్రాయి కట్టేసుకుని ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు ఆయన, సముద్రంలో దూకేమన్నాడు. సముద్రం దూకేస్తే ఏంటి తిరగట్రాయి కట్టేస్తే ఏంటండి అంటే నువ్వు మళ్ళీ బతకాలనుకున్నా కూడా బతకుండా చచ్చిపోవడం బెటర్ అనమాట. అది నీకు బతకాలని కోరుకున్నా కూడా బతకుండా చచ్చిపోవడం బెటర్, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే. అదనమాట. అందువలన అంత ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పుడు సమాచారం విషయంలో దేవుని చిత్తాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే తప్పుగా మనం సమాచారాన్ని మనం అర్థం చేసుకుని ప్రమాదంలో పడే మనం ఆ స్థితిని తెచ్చుకుంటాం మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 వచ్చినట్టు చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 19 వచ్చిన. వినువారిని చెరుపుటికే కానీ మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకొనవద్దు. వాదనలు వద్దన్నాడు దేవుడు. వినువారిని చెరిపేటువంటి మాటల విషయంలో వాదనలు పెట్టుకోవద్దు. ప్రభువు వారి ఎదుట సాక్ష్యం ఇచ్చి ఈ సంగతుల వరకు జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాను సత్యవాక్యం సరిగ్గా ఉపదేశించువానుగా నువ్వే దేవుని కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము. దేవుడి వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా తీయాలంటే సరిగా విభజించాలి. లేకపోతే నువ్వేమైపోయే ప్రమాదం ఉంది, వినువారిని చెరిపే మాటలు చెప్పే ప్రమాదం ఉంది. దేవుని వాక్యాన్ని కానీ సరిగా నువ్వు నేర్చుకోకపోతే, అర్థం చేసుకోకపోతే వినువారిని చెరిపేస్తావు. నువ్వు చెరిపోవడమే కాదు, వినువారిని చెరిపేస్తావు.
అందుకే ఏమన్నాడండి, నిన్ను నీవే దేవుని ఎదుట సత్యవాక్యం, దేవుని వాక్యం సరిగా ఉపదేశించి వాళ్ళని కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడము. అంతే కదండి. కింద మాట చూడండి 16 వచనంలో, అక్కడతో ఆగిపోకూడదు. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు అయి ఉండుము. ఒట్టి మాటలకు ఏం చెప్పమంటండి? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు అయి. విముఖుడు అంటే అర్థం ఏంటి? ఎగనెస్ట్. నేను అలాంటివి ఎంకరేజ్ చేయను, అలాంటివి ప్రోత్సహించను. అదనమాట. ఏమంటే అంతేనా? కాబట్టి అపవిత్ర మాటలు వింపుడు అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అగుదురు. భక్తిహీనులు అయిపోతారు. అది భక్తిహీనకు సంబంధించిందే కానీ భక్తికి సంబంధించింది కానే కాదు. అందువలన కొంతమందిని ఎగ్జాంపుల్ చెప్పినాడు ఆయన. ఏం జరిగిందట? కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనైను ఫిలేతును ఉన్నారు. వారి పునరుద్ధానం గతించడం చెప్పుచు సత్యవిషయమే తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఏమైంది ఇక్కడ? విశ్వాసం ఏమైంది? విఫలమైపోయింది. చెరిపేసినాడు, విఫలమైపోయింది, ఫెయిల్ అయిపోయినాడు. విశ్వాసమే చెరిగిపోయే ప్రమాదం ఉంది. దేనివలన? అదే భిన్నమైనటువంటి మాటలు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాటలు, తప్పుడు సమాచారం. ఏమండి అర్థమవుతుందండి? మీకు చెప్పింది ఎంత సీరియస్గా, దేవుడు చెప్పింది ఎంత సీరియస్ విషయం జాగ్రత్త గమనించండి. అందులో మాటలు తేలిక తీసుకోవడానికి లేదు. ఎవరి మాటలు పడితే వాళ్ళు మాట్లాడడానికి లేదు. చాలామంది అంటారు, ఆయన మాటలు విన్నాను కానండి, వదిలేశానండి. వదిలేయడం కాదు, వదిలేయడం కాదు. ఏం చేయాలండి? ఏం చేయమన్నాడు దేవుడు? విముఖుడుగా ఉండడమే కాదండి, ఎగ్నెస్ట్గా ఉండడమే కాదు. ఏం చేయమన్నాడు? వారి నోళ్ళు మూయించవలను అన్నాడు. తప్పుడు సమాచారం చెప్తే ఏం చేయాలన్నాడండి? అలాంటి వాటిని చేసేటువంటి వాళ్ళని ఏం చేయమన్నాడు ఆయన? ఎక్కడ చెప్పాడు ఆయన? చూడండి ఒకసారి. ఎక్కడ చెప్పాడండి? మూయించవాలని చెప్పాడు దేవుడు. ఎక్కడ? తీతు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 10-11 వచ్చిన. చాలామంది ఏం చెప్తారంటే, విన్నామండి కానీ మేమేమో అనలేదు కదా, మాకు వినేసి వదిలేసామండి. కాదు, వినేసి వదిలేయడం కాదు. సహోదరుడి మీద నిజంగా ప్రేమ ఉంటే ఏం చేయాలా? ఖండించాలా, గద్దించాలా. ఇది తప్పు, దేవుడు వాక్యానుసారం అనేది కాదని చెప్పాలి. అంతేకాదు ఇంకా వాళ్ళు వాదం చేస్తే ఏం చేయాలా? వాళ్ళు నోరు ముయించాలి. దేవుడి వాక్యం, ఇంకా దేవుడి వాక్యం సహోదరుడు పెట్టి దేవుడు సహోదరుడు దేవుడి సన్నిధిలో ఉండి నువ్వు ఇట్లా మాట్లాడకూడదు కదా అని చెప్పాలి. ముయించాలి నోళ్ళు. ఎవరైనా తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము విశేషముగా అనేకులు, విశేషము సున్నతి సంబంధులు అంటే ఆ రోజులు ఏం బోధిస్తున్నారంటే దేవుడి వాక్యానికి విరుద్ధంగా సున్నతి గురించి బోధిస్తున్నారు. దేవుడు చెప్పని దాన్ని బోధిస్తున్నారు, దేవుడికి వ్యతిరేకమైన దాన్ని బోధిస్తున్నారు. ఇంకేమన్నారు? అవిధేయులను, వదలబోతులను, మోసపుచ్చువారినే ఉన్నారు. మోసం చేసేవాళ్ళుగా ఉన్నారు చాలామంది. ఏం చేయమన్నాడండి దేవుడు? వాళ్ళు చేసుకుంటారండి మోసం, కానీ నేను మనకెందుకండి అది కాదు. ఏం చేయమన్నాడండి? వారి నోళ్ళు. దేవుడికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తున్నారంటే ఏం చేయాలా? మన విశ్వాసాన్ని పాడవుద్ది, అనేకుల విశ్వాసం పాడవుద్ది. అలాంటి వాళ్ళ ఏం చేయమన్నాడండి? మోయింపులను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేయించున్నారు. ఏమవుతుందండి? నువ్వు ఎంకరేజ్ చేస్తే కుటుంబాలు పాడైపోతాయి. విశ్వాసంలో భ్రష్టులు అయిపోతారు, వెనక్కిపోతారు, చెడిపోతారు వాళ్ళు. అందువల్ల ఏం చేయాలా? వారి నోళ్ళు. ఇది దేవుడికి వ్యతిరేకం అండి సహోదరుడా, ఇట్లా చేయకూడదు అని మనం చెప్పాలి. తప్పుడు సమాచారం విషయం అర్థమవుతుందండి. అందువలన తక్కువగా తీసుకోకండి. మాటలను తక్కువ తేలిగ్గా మీరు తీసుకోవడానికి వీల్లేదు. అందువలన చాలా సమయం అయింది. కానీ ఆయన అంటాడు, కీర్తనగారుడు కూడా అంటాడు 119 అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడతాడు సంగతులు. 104 అధ్యాయం కూడా. కాబట్టి ఏదైనా సరే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసంలో
భ్రష్టులు అయిపోవడానికి లేదా విశ్వాసం విఫలం అయిపోవడానికి మనకు ఎంతో భక్తి ఉండొచ్చు, మనం మంచిగా స్టార్ట్ చేయొచ్చు, విశ్వాసంతో దేవుళ్ళకి రావచ్చు, కానీ మధ్య అర్ధాంతరంగా మనం ఏమైపోతామండి, విశ్వాసంలో తొలగిపోయే ప్రమాదం ఉంది. దేన్ని బట్టి తప్పుడు సమాచారం ఉండాలి. తప్పుడు సమాచారాన్ని ఎంకరేజ్ చేయడం బట్టి, ప్రోత్సహించడం. అక్కడ మొట్టమొదటి కారణం ఏం చెప్పుకున్నాం, భయం, దేవుడు భయం లేకపోవడం ఒకటో కారణం అయితే. రెండోది ఏంటండి, తప్పుడు సమాచారం. కాబట్టి ఆ రోజు అంతమంది ఎవరి వైపు మొగ్గు చూపారు, ఎవరు మాట్లాడినారు, అబద్ధ సమాచారం, చెడ్డ సమాచారం చెప్పారు వాళ్ళు. వాళ్ళ వైపు మొగ్గారు. యెహోషువ కాలేబు బట్టలు చెప్పుకున్నారు, వాళ్ళు మాట్లాడినారా? కాబట్టి ఏమైనారండి, అరణ్యంలో వాళ్ళంతా కూడా రాలిపోయినారు, దేవునికి వ్యతిరేకులు అయిపోయినారు. దేవుడు చెప్పేశాడు, అరణ్యంలో రాలిపోతే ఏమంటే చచ్చిపోతారు. ఎవరైనా చచ్చిపోతారండి, ఎవరు చచ్చిపోరండి? ఈ రోజుల్లో చచ్చిపోవడం పెద్ద విషయమా ఎంత? ఏమండి, ఈ రోజుల్లో అనుకోకుండా మాయమైపోయినా మీరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు, ఆగిపోయిన అవసరం లేదు. కుర్రోడు కాబట్టి నేను బతికిపోతాను, ముసలోడు చచ్చిపోతాను అనడానికి ఏముందండి? లేదు ఈ రోజున. అందువల్ల ఈ రోజున ఎలాగైనా చచ్చిపోతాం, చచ్చిపోవడం గురించి వదిలేండి. దేవుడు ఏమన్నా తెలుసండి, మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు. అది ఎంత పెద్ద మాట తెలుసండి. ఇంకా దేవుడితో శాశ్వతంగా వాళ్ళకి సంబంధం లేదు, నిత్య జీవంలో పరలోకంలో వారికి చోటు లేదు. అంతగా విశ్వాసం విఫలమైపోయినాడు. కారణం ఏంటండి, తప్పుడు సమాచారాన్ని వినటం, తప్పుడు సమాచారాన్ని ఆలకించటం, తప్పుడు సమాచారాన్ని బట్టి వాళ్ళు తొందరపాటు చర్యగా దేవుడి మీద వ్యతిరేకులు అవ్వడం. కాబట్టి సహోదరులారా, మీరు దేవుని యొక్క చిత్తానికి మీరు లోపడతారా? లేదు, దేవుడు వ్యతిరేకంగా, దేవుడు సంకల్పానికి వ్యతిరేకంగా పనిచేసి శాశ్వతంగా దేవుడు దూరం అవుతారు. మనం అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే మనం ఈరోజు మారు మనసు పొందాలి. దేవుడు వేడుకుంటున్నాడు, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. మనం ఎవరైనా కూడా దేవుని ఎదురు మారు మనసు పొందాలి. సత్యం వైపుగా నిలబడడానికి దేవుడు మాటను బట్టి, దేవుడి సంకల్పాన్ని దేవుడితో పాటుగా, క్రీస్తుతో పాటుగా మనం నిలబడటం, ఆయన పనిని ఆయనతో కలిసి మనం చేయడం వల్ల మనందరం నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా భయం కానీ ఇలాంటి తప్పుడు సమాచారాన్ని కానీ ప్రకటించేవారుగా ఉన్నా లేదా వినేవారుగా ఉన్నా ఈరోజు మనం మారు మనసు పొంది దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. కాబట్టి ఇంకెవరైనా ఈ రోజున ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ పాపాలను ఒప్పుకోవాలని ఎవరైనా ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని మీరు మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపడాలని దేవుని పేరని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీకు అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. సాయంకాల సమయంలో తండ్రి, ఇశ్రాయేలు యొక్క జీవిత చరిత్ర మాకు బుద్ధి కలుగుటకే ఆయన మా ముందు ఉంచిన తండ్రి, మీకు స్తోత్రం. కృతజ్ఞతలు మా తండ్రి. మీరు మాకు చేతిలోకి ఇచ్చిన గ్రంథం, మీ సత్యవేదము, మహోన్నతమైన మీ మాటలు మా జీవితాలకు అనుగ్రహించారు తండ్రి, మీకు కృతజ్ఞతలు. వాటిని మేము జాగ్రత్తగా పరిశీలన చేసేవారంగా, ఎల్లప్పుడూ మీ సత్యము వైపుగా నిలబడేవారంగా, సత్యాన్ని అనుసరించేవారంగా తండ్రి, మీ పక్షాన, ప్రభు పక్షాన మీతో కలిసి పనిచేసేవారంగా మేము ఉండగలన్నట్టు మమ్మల్ని, సంఘాన్ని అందరినీ, సహోదరులందరినీ దీవించుకొని పెట్టుకుంటున్నాం. మేము ఎవరు కూడా మీకు వ్యతిరేకంగా దిశలో మేము పనిచేసి శాపగ్రస్తం అవ్వకుండా, మా విశ్వాసం విఫలం అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మేము నమ్మకమైన వారు, మరణం వరకు నమ్మకంగా జీవించేవారుగా, విశ్వాసంలో విజయవంతంగా మేము జీవించి మా జీవితాన్ని విజయవంతంగా ముగించి మీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని, దీవించమని, కరుణించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.